ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై బాలల హక్కుల సంఘం దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. విచారణకు ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డిలు హాజరయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ ప్రణీత లైవ్లో అందిస్తారు. ఇంటర్ బోర్డు వ్యవహారం ప్రస్తుతం హైకోర్టుకు చేరింది. మొత్తం ఈ ఇంటర్ బోర్డు అక్రమాలు, అలాగే గ్లోబరీనా సంస్థకు సంబంధించినటువంటి అక్రమాలు, ఈ రెండింటికి సంబంధించి ఈ రెండింటి వల్ల అనేక మంది విద్యార్థులు రోడ్డు బారిన పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 మంది విద్యార్థులు ఆత్మహత్యకు గల కారణమైనటువంటి ఈ రెండింటిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా హైకోర్టులో బాలల హక్కుల సంఘం నేతలు పిటిషన్ దాఖలు చేశారు. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి విచారణ ప్రారంభం కానుంది. ప్రధానంగా 4 ప్రధానమైనటువంటి డిమాండ్లను ప్రస్తావిస్తూ బాలల హక్కుల సంఘం నేతలు పిటిషన్ దాఖలు చేశారు. మొదటిది, ఈ 17 మంది విద్యార్థుల చావుకి ప్రత్యక్ష కారణమైనటువంటి ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్ను వెంటనే సస్పెండ్ చేయాలి అనేటువంటిది మొదటి డిమాండ్. రెండవది, ప్రస్తుతం అటు చనిపోయినటువంటి విద్యార్థులే కాకుండా ప్రస్తుతం ఇంకా తమకి అన్యాయం జరిగింది అని వేలాది సంఖ్యలో ఇంటర్ బోర్డు చుట్టూ తిరుగుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా రీవాల్యుయేషన్ కోసం వస్తుంటే వాళ్ళ దగ్గర నుండి ఫీజు వసూలు చేస్తున్నారు. ఫీజు వసూలు చేయకుండా ఫ్రీగా రీవాల్యుయేషన్ చేయాలి అనేటువంటిది రెండో డిమాండ్. మూడోది, మొత్తం ఈ ఫలితాలన్నీ కూడా డిజిటలైజేషన్ రూపంలో ఇంటర్ బోర్డుకు అందించినటువంటి గ్లోబరీనా సంస్థ, ఈ గ్లోబరీనా సంస్థను పూర్తిగా మూసివేయాల్సిందిగా ఈ మూడో డిమాండ్ కూడా ఉంది. నాలుగోది, ప్రస్తుతం విద్యార్థులు ఎవరైతే ఈ రీవాల్యుయేషన్ కోసం అప్లై చేస్తున్నారో వీళ్ళకి సంబంధించి ఎట్లాంటి ఫీజులు కూడా లేకుండా పూర్తిగా మొత్తం అందరికీ కూడా ఫ్రీ రీవాల్యుయేషన్ చేసే విధంగా కూడా సౌకర్యం కల్పించాల్సిందిగా బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. మొత్తం ఇవన్నింటినీ కూడా బేస్ చేసుకొని ఒక పిటిషన్ అయితే బాలల హక్కుల సంఘం దాఖలు చేసింది. దీనికి సంబంధించినటువంటి విచారణ మరి కాసేపట్లోనే ప్రారంభం కానుంది. మొత్తం ఈ గ్లోబరీనా సంస్థ తప్పిదం కారణంగా ఇంత ఫాల్ట్ జరిగిందా లేదా, ఇంటర్ బోర్డులోనే నిన్న కార్యదర్శి అశోక్ చెప్పినటువంటి విధంగా మొత్తం జంబ్లింగ్ విధానంలోనే ఈ ఫాల్ట్ ఉందా అనేటువంటిది అర్థం కాక ఇంకా విద్యార్థులు చాలామంది ఇంటర్ బోర్డు చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. రీవాల్యుయేషన్ అప్లై చేసుకోండి, ఆన్లైన్లోనే అప్లై చేసుకోండి తప్ప ఇంటర్ బోర్డు దగ్గరికి రావద్దు అంటూ వారు పక్కన పోలీసులు అక్కడికి వస్తున్నటువంటి విద్యార్థులను అరెస్ట్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి తరుణంలో ఒకవైపు రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ ప్రాసెస్లో వీళ్ళు కేవలం ఆన్లైన్నే ఆశ్రయించడం తప్ప ఇక్కడికి రావద్దు అంటున్నారు. కానీ ఆన్లైన్లో ఇంకా ఆ సైట్స్ కూడా పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితి, అవి ఓపెన్గా అయినటువంటి స్థితిలో ఉన్నాయి. ఈ తరుణంలో అసలు విద్యార్థులకి ఏం చేస్తే న్యాయం జరుగుతుంది అనేటువంటిది మాత్రం ఒక ప్రశ్నార్థకంగానే మారింది. ఒకవైపు ఇంటర్ బోర్డు చేతులు ఎత్తేస్తుంది, మరోవైపు గ్లోబరీనా సంస్థ చేతులు ఎత్తేస్తుంది. ఇద్దరు కూడా ఎవరికెవరు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు తప్పితే విద్యార్థులకు తగిన న్యాయం చేసే విధంగా మాత్రం చర్యలు కదపడం లేదంటున్నారు విద్యార్థి సంఘాలు. ప్రస్తుతం కోర్టు ద్వారా అయినా సరే విద్యార్థులకు న్యాయం జరుగుతుందా లేదా అనేటువంటిది మరి కాసేపట్లోనే తేలనుంది. మరొక 5-10 నిమిషాల్లో మొత్తం ఇంటర్ బోర్డు వ్యవహారానికి సంబంధించినటువంటి వాదన ప్రారంభం కానుంది. అయితే ఇప్పటి వరకు ఈ సొల్యూషన్కి పక్కన పెడితే ఆల్రెడీ చనిపోయిన విద్యార్థులకు 17 మంది సూసైడ్ చేసుకున్నారు విద్యార్థులు. వాళ్ళకి సంబంధించి ఇంటర్ బోర్డు ఏ విధమైన బాధ్యత తీసుకుంటుంది? అంటే అసలు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ మాది కాదు అన్నట్టు వ్యవహరిస్తుంది ఇంటర్ బోర్డు. అలాగే ఎవరైతే ఫెయిల్ అయి ఉంటారో స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ ఏదైతే అది మీరు చేసుకోవచ్చు, మీరు ఏది అడిగితే అది మేము ఇచ్చేదానికి రెడీగా ఉన్నాం, పేపర్ మీ వెబ్సైట్లో మేము ఇస్తాము అని కూడా చెప్తున్నారు. సో ఇది ఒక విషయం. అయితే ఆల్రెడీ చనిపోయిన స్టూడెంట్స్కి ఎక్స్గ్రేషియా ఏమైనా ప్రకటించే అవకాశం ఉందా? ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి? అయితే చనిపోయినటువంటి 17 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అనేటువంటి మరొక డిమాండ్ కూడా ఇప్పుడు బాలల హక్కుల సంఘం నేతలు పిటిషన్లో ఆ అంశం కూడా పేర్కొన్నారు. ఎందుకంటే కేవలం ఈ ఇంటర్ అధికారుల తప్పిదం కారణంగానే ఈ 17 మంది విద్యార్థులు కూడా మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఒక పక్కన వాళ్ళ పేపర్లో మాత్రం 99 మార్కులు ఉంటే వీళ్ళకు వచ్చినటువంటి రిజల్ట్ డిజిటల్ రూపంలో చూపించింది మాత్రం 9, మీరు ఫెయిల్ అయ్యారు. ఆ 9 అనేటువంటి మార్కు చూసిన తర్వాత వాళ్ళు మనస్తాపానికి గురై దాదాపు ఒకరు కాదు ఇద్దరు కాదు 17 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా వేలాది సంఖ్యలో ఇంటర్ విద్యార్థులు ఇంటర్ బోర్డు చుట్టూ పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు న్యాయం చేయాల్సినటువంటి ప్రభుత్వం కేవలం ఒక కమిటీని నియమించింది తప్ప ఆ కమిటీ ఇప్పటి వరకు అసలు సమస్య ఎక్కడ మొదలైంది అనేటువంటిది కూడా ఇంకా కనుగొనలేకపోయింది. అటు ఇప్పటివరకు కూడా గ్లోబరీనా సంస్థ దగ్గరికి వెళ్ళి ఏంది వీళ్ళు చేసినటువంటి ప్రక్రియ ఏంది, ప్రతి సంవత్సరం ఏం జరుగుతుంది, ఈ సంవత్సరం ఏం జరిగింది అని అటు గ్లోబరీనా సంస్థ దగ్గరికి వెళ్ళి అడిగినటువంటి దాఖలు కూడా లేనటువంటి పరిస్థితి. ఇవన్నిటినీ కూడా బేస్ చేసుకొని విద్యార్థులకు సరైన న్యాయం చేయాలని
ఇప్పటివరకు ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి కాబట్టి కోర్టు మెట్లు ఎక్కారు. ఇప్పటికైనా కోర్టు మొత్తం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని విద్యార్థులకు న్యాయం జరుగుతుంది అనేటువంటిది ఆశిద్దాం. అలాగే అయితే ఇంటర్ బోర్డు ఇప్పుడు సిజీజీ నుంచి గ్లోబరీనాకు అప్పగించిన అసలు అది ఎందుకు జరిగిందంటారు? సిజీ నుంచి గ్లోబరీనాకి ఎందుకు షిఫ్ట్ చేశారు? దానికి అవగాహన లేకుండా అలాగే ఎక్స్పీరియన్స్డ్ లేని సంస్థకు అప్పగించడం వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఇంతమంది స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో మానసిక క్షోభకు గురవుతున్నారు. సో వీటన్నిటికీ కారణం కేవలం ఆ సంస్థకు అప్పగించడం వల్లే అని అందరూ ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? అయితే గ్లోబరీనా సంస్థ CEO విఎస్ఎన్ రాజుతో మనం మాట్లాడాము. ప్రధానంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు అన్నిటికీ కూడా అతను ఒకటే సమాధానం చెప్తున్నాడు. తమ సంస్థ 19 సంవత్సరాల నుండి ఈ విధమైనటువంటి చర్యలు అంటే దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కావచ్చు, టెక్నాలజీ పరంగా వెళ్తూనే ఉంది. కానీ ఎప్పుడు కూడా ఇట్లాంటి సమస్య రాలేదు. ఇప్పుడు కేవలం తమ సంస్థ పైన కొందరు ఆరోపణలు చేస్తున్నారు తప్పితే దీనికి సంబంధించినటువంటి ఎట్లాంటి ఆధారాలు కూడా ఇప్పటివరకు లభ్యం కాలేదు. ఒక కమిటీ ప్రభుత్వం వేసింది కదా, కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరేమడిగినా నేను చెప్తాను. ఇప్పటికైతే కేవలం ఇవన్నీ కూడా ఆరోపణలు, అపోహలు మాత్రమే అంటూ గ్లోబరీనా సంస్థ CEO విఎస్ఎన్ రాజు చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్ మాట్లాడుతూ కేవలం కొన్ని టెక్నికల్ ఫాల్స్ అయితే ఉన్నాయి అతడు మీడియా ముఖంగానే ఒప్పుకున్నటువంటి పరిస్థితి. అంటే టెక్నికల్గా ప్రత్యక్ష కారణంగా గ్లోబరీనా సంస్థనే ఉంది. మరి టెక్నికల్ ఫాల్ట్ అని గ్లోబరీనా సంస్థకి తెలిసినప్పటికీ కూడా ఇంకా ఆ సంస్థ పైన ఎట్లాంటి చర్యలు కూడా ఇప్పటి వరకు లేదు. కేవలం కొన్ని అపోహలు మాత్రమే అంటూ విద్యాశాఖ మంత్రి కూడా స్వయంగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా విద్యార్థులకు న్యాయం చేయకపోగా ఇంకా వాళ్ళను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాయనేటువంటిది ప్రధానంగా విద్యార్థి సంఘాలు ఆరోపణ వ్యక్తం చేస్తున్నాయి. ఈ కమిటీ 3 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీ వేశారు తప్పితే ఆ కమిటీ ఇప్పటి వరకు ఏం చేసింది, ఇప్పటి వరకు ఎన్ని రివ్యూ మీటింగ్లు కండక్ట్ చేసింది, ఇప్పటి వరకు ఎంతమంది విద్యార్థులను అప్రోచ్ అయ్యింది, అటు ఇంటర్ బోర్డు దగ్గరికి వెళ్ళిందా, గ్లోబరీనా సంస్థ దగ్గరికి వెళ్ళిందా, ఇవేమీ కూడా పట్టించుకోవట్లేదు అంటున్నారు విద్యార్థి సంఘాలు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రణీత.